సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని మూలాపేటలో ఉన్న వాగ్దా స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు జరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు భోగిమంటలు వేసి రంగురంగుల రంగువల్లులను తీర్చిదిద్ది గాలిపటాలు ఎగురవేసి సందడిగా గడిపారు. పిల్లలకు భోగి పళ్లు పోసి ముందస్తు సంబరాలను వైభవంగా జరిపారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరు. విద్యార్థులకు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని స్కూల్ ప్రిన్సిపల్ స్వరూపారెడ్డి అలాగే ఉపాధ్యాయులు చెప్పారు. వాగ్దా స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరపడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ముందుగా భోగి మంటలు వేశాము, తరువాత చిన్నారులకి భోగి పళ్ళు పోయడం జరిగింది. అమ్మాయిలకి ముగ్గుల పోటీలు నిర్వహించాము, అదేవిధంగా అబ్బాయిలకు కాలిపటాలు ఎగరవేయడం అనేది జరిగింది. ముఖ్యంగా అన్ని స్కూళ్ళల్లో కూడా జాతీయ పండుగలు జరపడం అనేది సాధారణంగా జరుగుతుంది. కానీ మన వాగ్దా స్కూల్లో మాత్రము జాతీయ పండుగలతో పాటు అన్ని రకాల రిలీజియస్ ఫెస్టివల్స్ను కూడా జరపడం జరుగుతుంది. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి పండుగలు వాటి యొక్క విశిష్టతను కూడా మనము ఈ విధంగా మనం తెలుపుతున్నాము. సో ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన మా ఉపాధ్యాయులకు కానీ పిల్లలకి వారి యొక్క తల్లిదండ్రుల అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా కూడా మా టీచర్స్కి కానీ పిల్లలకి మరియు పేరెంట్స్ అందరికీ కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. సంక్రాంతి అంటే మామూలుగా పల్లె ప్రజలు ఎంతో సంతోషోత్సాహాలతో ఆనందోత్సాహాలతో చేసుకునే పండుగ సంక్రాంతి. ఎందువల్లంటే ఆ రోజు వాళ్ళు పంటలన్నీ కూడా తమ ఇంటికి వచ్చి రైతులు ఆనందోత్సాహాలతో ఉంటారు. ఇది ధనుర్మాసంలో జరుగుతుంది. మామూలుగా మన పండగలన్నీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి, రథసప్తమి, సూర్యాష్టమి, శ్రీరామనవమి, విజయదశమి తిథుల ప్రకారం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సంక్రాంతి అనేది సూర్యుని యొక్క ఆగమనం బట్టి మనం నిర్ణయించుకుంటాము.